మా ఎక్స్ప్రెస్ ఆ డ్రమ్లో తీయమనండి, డ్రమ్లో ఉంది వాళ్ళు. మేడం వాటర్ తెద్దాం. చెప్తా సార్ మీరు రండి. అబ్బా खाए बालट ముందు రాని, కొంచెం ముందు రాని, కొంచెం పోనీ అమ్మా. చెప్పాలందు ఎస్డబ్ల్యూ డ్రైవ్ బ్రిడ్జ్ ఏదైతే ఉందో మరమ్మతుల నిమిత్తం సుమారుగా 17,75,000 రూపాయలు శాంక్షన్ చేయడం జరిగింది. దీన్ని ఎందుకంటే గతంలో కూడా ఈ కాలనీ అభివృద్ధి కోసం సుమారుగా మేము ఇక్కడ 5 కోట్లు ఖర్చు పెట్టడం జరిగింది. ఓన్లీ అంబేద్కర్ కాలనీకి సుమారుగా 5 కోట్లు. కాకపోతే మీ ఇక్కడ ఉన్న ఏఈలు ఉన్నారు, డిఈలు ఉన్నారు, అడగండి. దాంతోపాటు ఇప్పుడు ఏదైతే ఉందో ఈ డ్రైన్ ప్లస్ ఈ రిపేర్ వర్క్స్ ఇక్కడి నుంచి ఇది ఉంది. గతంలో కూడా ఏదైతే అంబేద్కర్ కాలనీ ఉందో గడ్డలు వచ్చేటప్పుడు దానికి రిటర్నింగ్ వాల్ కూడా కట్టడం అనేది జరిగింది. ఇంకా మిగతా కూడా మనం చేయవలసిన అవసరం ఉంది. ఎమ్మెల్యే గారి దృష్టి కూడా తీసుకురావడం జరుగుతుంది. కావున ప్రజలందరూ కూడా మేము వచ్చిన తర్వాత, అంటే మేము మనమని కాదు, ఈ ప్రభుత్వం వచ్చిన తర్వాత ఇది ఫస్ట్ వర్క్ అన్నమాట. ఇది దయచేసి ప్రజలందరూ ఒకటి గమనించాలి. మనం చేసిన వర్కులు ప్రజలకు ఎప్పుడూ అందుబాటులో ఉంటాం. మేము కార్పొరేటర్గా గెలిచిన తర్వాత, కూటమి ప్రభుత్వం వచ్చిన తర్వాత కూడా మేము ఏదైతే ఉన్నదో ప్రజల కోసమే సేవ చేయాలి. ఎవరైనా ఏ ప్రభుత్వం వచ్చినా మేము వచ్చినా అల్టిమేట్గా ప్రజలు మమ్మల్ని ఎన్నుకునేది కాబట్టి ప్రజల కొరకు మేము పార్టీలు చూడకుండా అభివృద్ధి చేస్తే ప్రజల మన్నను మేము పొందడానికి అవకాశం ఉంటుంది. తప్పకుండా మేము ఇంకా ఈ కాలనీలో ఇంకా ఏమైనా సమస్యలు ఉన్నా తప్పకుండా అది పరిష్కరిస్తాం. మరి ముఖ్యంగా ఏదైతే మన రీసెంట్గా ఇక్కడ సచివాలయం ఏదైతే ఉందో అది ఎప్పటి నుంచి అది కమ్యూనిటీ హాల్ ఉంది, అది సచివాలయం కింద ఇచ్చారు. వాళ్ళకు కూడా మేము సచివాలయం శాంక్షన్ చేసాం ఆల్రెడీ. ఫౌండేషను అదేవిధంగా దానికి కావాల్సిన పిల్లర్స్ వర్క్ కూడా అయ్యింది. దాన్ని ఏ విధంగా ఆపారనేది రేపు ఈ టౌన్ ప్లానింగ్ వాళ్ళు సరైన సమాధానం చెప్పాల్సి ఉంటుంది. ఎందుకంటే ఇప్పుడున్న మ్యారేట్ హోటల్తో ఏదైతే అల్లూరి సీతారామరాజు స్టాట్యూ ఉందో అక్కడ వరకు మనం గతంలో కూడా 60 అడుగుల రోడ్ బైండింగ్, అది ఇప్పుడు 80 అడుగులు చేస్తే ఇక్కడ ఉన్న విశాఖపట్నంలో ఉన్న బిల్డింగ్లు ఏవి ఉండవు. ఇప్పుడు ఈ రోడ్లో ఉన్న బిల్డింగ్లు కూడా అన్నీ పోతాయి, ప్రజలందరూ కూడా నష్టపోతారు. గత ఏదైతే ఉందో ఈ రూట్ మ్యాప్ని ప్రభుత్వం కూడా దాన్ని పరిశీలించి, ఎందుకంటే చాలామంది ఈ మధ్యతరగతి ప్రజలే చిన్న చిన్న అపార్ట్మెంట్లు కొనుక్కుంటారు, అలా అందరూ ఇబ్బంది పడకుండా మనం ఏదైతే ఉందో రోడ్ బైండింగ్ ప్రస్తుతానికి 60 అడుగులు చేయాలని నేను విజ్ఞప్తి చేస్తున్నాను. రైతులందరూ కూడా ఎమ్మెల్యే గారి దృష్టికి తీసుకురావడంతో మనం ఇక్కడ జీవీఎంసీ గారి శాంక్షన్తో 17,75,000 కాస్ట్తో ఇక్కడ డ్రైనేజ్ వర్క్స్ అనేవి చేయడం జరుగుతుంది. సో ఇక్కడికి వచ్చిన ప్రతి ఒక్కరికి కూడా కూటమి ప్రభుత్వం అలాగే మా కార్పొరేటర్ గారికి అందరికీ కూడా మా ధన్యవాదాలు తెలియజేస్తాం.